హలో ఎవరీవన్. మావోయిస్టుల దగ్గర 400 కిలోల బంగారం బయటపడిందట. అంతేకాదు సూట్ కేసుల కంపెనీ కూడా అడవుల్లో పెట్టడం జరిగింది. సో వీటన్నిటిని అసలు ఎలా దాచారు, ఎలా మెయింటైన్ చేశారు, వీటి వెనక ఎవరున్నారు, సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, వీటి వెనక అసలు ఎవరైనా ఉన్నారంటారా? నిజమైన న్యూస్ వస్తుంది, అఫీషియల్ న్యూసే వచ్చింది కదా. 400 కేజీల బంగారం ఉంది. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ చేస్తున్న సందర్భంగా డంపుల్లో అక్కడ ఉండేటువంటి డంపులు నక్సలైట్లు మావోయిస్టులు డంపులు పెడుతుంటారు. మావోయిస్టులు ఆ డంపుల్లో జనరల్గా ఇంతకుముందు డబ్బులు పెట్టేవాళ్ళు. పారిశ్రామికవేత్తల నుంచి రకరకాల నుంచి వాళ్ళు వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని డంపుల్లో పెడుతూ ఉంటారు, దాచుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ విచిత్రంగా ఏంటంటే ఆ డంపుల్లో 400 కేజీల బంగారం ఇప్పటివరకు బయటపడింది. అసలు బంగారం వాళ్ళు దాచుకోవడం 400 కేజీలు దాచుకోవడం ఏంటి అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇది ఎలా సాధ్యం అని చెప్పి అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని అంటే సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేసి మావోయిస్టులు ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ అమౌంట్ని వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి బంగారం నిల్వలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అని అంటే 2019లో కరోనా వచ్చిన సందర్భంగా అప్పుడు ఈ డబ్బులు దీని వ్యవహారం ఎంత మొత్తం మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే మనకు ఆర్బీఐ దేశ భద్రత కోసం, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి కోసం బంగారం వాటా బంగారానికి, విదేశీ మార్క నిల్వల కోసం విదేశీ డాలర్లు కొనుగోలు చేయటం, ఎలా అయితే ఆర్థిక వ్యవస్థని బాగా కట్టుదిట్టం చేసేలాగా ఆర్బీఐ చేస్తుందో అదే తరహాలో మావోయిస్టులు కూడా సేఫ్ సైడ్గా కొంత బంగారం ఉంచుకున్నారు. మరి వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి తెలిసాము, రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా లేదు. అప్పుడు నోట్ల రద్దు జరిగింది. నోట్ల రద్దు జరిగిన సందర్భంలో ఉన్నటువంటి నోట్లన్నింటినీ బయటికి తీయాల్సి వచ్చింది 2016లో. మళ్ళీ నోట్ల రద్దు ఉంది, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నారు అనేది కూడా తరచూ వింటున్నాం కదా మనం. అలాగే ఇప్పుడున్నటువంటి నోట్లన్నీ మళ్ళీ మార్చుకోవాలి. ఇప్పుడు నకిలీ నోట్లు వచ్చినాయి, 500 రూపాయల నోట్లు అనేక నకిలీ నోట్లు వచ్చినాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకవేళ నోట్లని సబ్మిట్ చేసేసి కొత్త నోట్లు తీసుకోమంటారేమో బ్యాంకుల్లో అనేది ఒకటి అనుమానం. అయితే అసలు 500 రూపాయల నోట్లే రద్దు చేసే ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కదా తరచు. అంతకుముందు 2000 రూపాయల నోట్లని విడుదల చేశారు, 2000 రూపాయల నోట్లు మళ్ళీ రద్దు చేశారు. ఇప్పుడు మావోయిస్టుల దగ్గర పాత నోట్లు ఉంటేనే పాత నోట్లు తీసుకుని మార్చుకున్నారు. అప్పుడు రకరకాల మార్గాల ద్వారా మళ్ళీ 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. 2000 రూపాయల నోట్లు డంపులు దాచిపెట్టారు. ఆ 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు ఆ 2000 రూపాయల నోట్లు మళ్ళీ వెనక్కి ఇచ్చి మార్చుకో. ఇవన్నీ కూడా మైదాన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకైతే సాధ్యం. అడవుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ నోట్లు రద్దు చేసినప్పుడు మార్చుకోవటాలు ఇవన్నీ అనేది అంత ఈజీ కాదు. సో బహుశా ఈ తలనొప్పి అంత ఎందుకు అని చెప్పి గోల్డ్ కొని వీళ్ళు డంపుల్లో పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ అనుకో ఎక్కడ అవసరమైతే అక్కడ బ్యాంకులో పెట్టుకుని తీసుకోవచ్చు డబ్బు. సో బహుశా ఆ కోణం నుంచి పెట్టవచ్చు. మరి ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి బంగారం రూపంలో కొనుగోలు చేసి మళ్ళీ అడవుల్లోకి పంపించాలంటే అఫీషియల్గా అయితే అమౌంట్కి కొంత కంపెనీల ద్వారా పంపించినట్టు ఉండాలి కదా. దానికోసం సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేస్తారు. ఈ సూట్ కేస్ కంపెనీలు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి, మన మైదాన ప్రాంతంలో ఉండేటువంటి మన పొలిటీషియన్స్ కొంతమంది సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఏ విధంగా విదేశాలకి లిక్కర్ సొమ్ముని పంపించారు, ఏ విధంగా కిట్పోకో సొమ్ముని విదేశాలకు పంపించారు, అక్కడి నుంచి బంగారాన్ని ఎలా దిగుమతి చేసుకున్నారు అనేది మన లిక్కర్ స్కామ్లో ఏపీసీఐడి వాళ్ళు విచారణ చేస్తున్న సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. సో మావోయిస్టులు కూడా అదే పందాన్ని ఎంచుకున్నట్టు ఇప్పుడు ఆపరేషన్ కగార్ సందర్భంగా కేంద్రం బలగాలకు అందినటువంటి సమాచారం. సార్, ఈ 400 కిలోల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉందా లేకుంటే నార్మల్గా? జనరల్గా బిస్కెట్ రూపంలో ఉంటుంది. వాళ్ళే ఆభరణాలు తీసుకుని తిరగరు కదా మావోయిస్టులు. వాళ్ళ పర్పస్ ఏంటి, బ్యాంకులో పెట్టుకొని మళ్ళీ డబ్బులు తీసుకోవాలి అంతే. బంగారం పెడితే ఇమీడియట్గా డబ్బులు ఇస్తారు కదా బ్యాంకులో అయితే. సో జనరల్గా ఏంటంటే వాళ్ళు ఆభరణాలు కాకుండానే తీసుకుంటారు, కడ్డీల రూపంలో లేదా బిస్కెట్ల రూపంలోనే ఉంటుంది. ఇప్పుడు అంత బంగారం అసలు ఎలా తీసుకొచ్చారనేది పెద్ద క్వశ్చన్. ఎవరికి? ప్రభుత్వాలకి అలాగే పారిశ్రామికవేత్తలకి వీళ్ళందరికీ ఆశ్చర్యకరమే. కారణం ఏంటి, వీళ్ళకి కనుక పొలిటికల్ పార్టీలతోటి సంబంధం లేకపోతే ఇది ఎలా సాధ్యం? అడవుల్లోకి వెళ్ళి ఉండడమే కష్టం, అడవుల్లో డంపులు పెట్టి వాటిని కాపాడుకోవడమే కష్టం. అలాంటిది డంపుల నుంచి డబ్బులు తీసేసి డబ్బులను అక్కడ పంపించేసి బంగారం తీసుకురావడం ఎంత కష్టం. లేదు, మైదాన ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు కొంతమంది లేదంటే పొలిటీషియన్స్ కొంతమంది వాళ్ళతో టైఅప్ అయ్యి బంగారాన్ని వాళ్ళకి పంపించాలి విరాళాల రూపంలో.
ఇప్పుడు వాళ్ళు ఎలాగో డబ్బులు వసూలు చేస్తున్నారు, ఆ డబ్బులు బదులు బంగారాన్ని తీసి ఇవ్వమని ఉంటారు, వస్తే బంగారాన్ని తీసి వీళ్ళు ఇచ్చి ఉంటారు. అయితే ఇక్కడ బయటపడింది ఏంటంటే సూట్ కేస్ కంపెనీల ద్వారా వీళ్ళు మార్చారు డబ్బులు అనేది ఒకటి బయటపడింది. ఇదంతా ఎలా బయటపడిందంటే ఆపరేషన్ ఖగార్. ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఏం చేస్తున్నారు, 2026 మార్చి నాటికి ఒక్క మావోయిస్టు కూడా ఉండటానికి లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అమిత్ షా చెప్తున్నారు మావోయిస్ట్ రహిత భారతదేశం అని చెప్తున్నారు. మరి అది సాధ్యం అంటే సాధ్యం అని చెప్పి చెప్తుంది. ఎందుకంటే అగ్రనేతలందరూ లొంగిపోతున్నారు. ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఆల్మోస్ట్ అయిపోయింది. టార్గెట్ పెట్టుకుని ఆపరేషన్ ఖగార్ తోటి ఏర్పారేస్తున్నారు. మొత్తం దండకారణ్యం మొత్తాన్ని ఏర్పడేస్తున్నారు. దండకారణ్యంలో ఒక్కళ్ళు మిగలసలా. ఆ మిగిలినటువంటి క్రమంలో ఇప్పుడు డంపులన్నీ బయటపడుతుంది. ఎందుకు లొంగిపోయినటువంటి వాళ్ళు చెప్తారు కదా, పలానా డంప్ ఇక్కడ ఉంది, పలానా డంప్ అక్కడ ఉందని చెప్పి చెప్తారు కదా. ఆ డంపులు తీసినప్పుడు బయటపడినటువంటి అంశాలు ఇవి. ఇవన్నీ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని ప్రచారం కూడా చేసుకుని ఇవ్వాల నక్సలైట్లు అప్పట్లో. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మావోయిస్టులు మద్దతు ఇచ్చారు. మావోయిస్టులు కాంగ్రెస్ కలిసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. అప్పుడు నాటు తుపాకులు వీటన్నిటిని అమలు చేసింది కూడా పొలిటీషియన్స్ కొంతమంది వాళ్ళకి అని చెప్పి అప్పట్లో వినిపించింది. పోలీసులు కూడా అలా అనుమానించారు. ఒకవైపు ఎన్కౌంటర్లు, భారీ ఎన్కౌంటర్లు, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని ఎవరు ప్రచారానికి వస్తే వాళ్ళని కాల్చేసేవాళ్ళు, పెట్టడం కాల్చినట్టు కాల్చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి దాదాపు 80 నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం పార్టీని ప్రచారమే చేయనీయకుండా ఆ రోజున మావోయిస్టులు కొంతమంది అడ్డుకుంటే మావోయిస్టుల పేరుతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమందిని కాల్చేశారు అనేది కూడా అప్పట్లో వినిపించింది. అంతేకాదు నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి నక్సలైట్లకి కొంతమంది పొలిటీషియన్స్ తెర వెనుక వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ చేయటం వెనక కూడా కొంతమంది పొలిటీషియన్స్ ఆపరేషన్ ఉందని చెప్పి ఇప్పటికి కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాస్ని చంపడం వెనుక కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ప్రమేయం ఉందని చెప్పి ఇట్లా కొన్ని రకాల హత్యలు ఏవైతే ఉన్నాయో అవి అనుమానం. ఇప్పుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి ఆయన చనిపోవడం, ఆయన నక్సలైట్లు చంపేశారు ఆయన్ని చంపేయడం వెనక కూడా రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి చర్చలు అప్పట్లో బాగా జరిగాయి. సో కాబట్టి రాజకీయ పార్టీలు కొన్ని, ఆ పార్టీలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఈ మావోయిస్టులతోటి తెర వెనుక ఇలాంటి సూట్ కేస్ కంపెనీల ద్వారా బంగారాలు పంపించడం ఇవన్నీ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి సాధ్యం కాదు. ఇవన్నీ ఎలా బయటకు వచ్చినాయంటే ఆపరేషన్ ఖగార్ కారణంగానే బయటకు వచ్చినాయి. ఇది ఒక నిజంగా విచిత్రమైనటువంటి పరిణామం. మావోయిస్టుల దగ్గర 400 కేజీల బంగారం ఉందని అంటే డంపుల్లో, అది కూడా ఒక డంపులనే, ఇంకా మిగతా డంపులు దండకారణ్యంలో బోల్డెన్ డంపులు ఉంటాయి. ఆ డంపులన్నీ తీస్తే ఎంత ఉంటుందో తెలియదు. అయితే ఇప్పుడు బయటకు రావాల్సింది ఏంటంటే ఆ డంపులకి సహకరించినటువంటి వైట్ కాలర్ రౌడీలు లేదంటే వైట్ కాలర్ నేరస్తులు ఎవరు అనేది బయట రావాలి. ఈ వైట్ కాలర్ నేరస్తులు వైట్ కాలర్ వేసుకొని కనిపిస్తున్నటువంటి మనకి కొంతమంది పొలిటీషియన్స్ అంటే వైట్ కాలర్ నేరస్తులు అంటారు, అట్లాంటి వాటికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరితోటి నక్సలైట్లకి ఏ విధంగా సహకారం అందిస్తున్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే అప్పుడు మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.